కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఒక సైకిల్ ఉన్నది నిరాధారంగా నడుస్తూ ఉంటుంది కదా. మనం అటు ఇటు కాలు పెట్టి ఆపకుండా సైకిల్ ఎలా నడుస్తుంది అంటే, స్పీడ్గా దొక్కడం వల్ల దానిలో ఒక శక్తి వస్తుంది. వచ్చి ఆ శక్తితో సైకిల్ నిలబడుతుంది అన్నమాట, పడదు. అలా ఉంటుంది. అలాగే మనం ఒక గిరకను నడిపించి నడిపించి వదిలేస్తే అదే నడుస్తూ పోతుంది కొద్ది దూరం, చూసామా? అది దానిలో ఒక శక్తి వస్తుంది అనమాట, అట్లా పోతుంది. ఒక వాహనాన్ని కూడా మనం స్పీడ్గా నడిపి ఇంజన్ ఆఫ్ చేసినాం అనుకో, అదే వెళ్తూ ఉంటుంది కదా. అంతెందుకు, ఓ వంపుకున్న బ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తాం, కారు నడపకుండా సైకిల్ నడపకుండా అదే పోతా ఉంటుంది, చూసినావా? దాంట్లో ఒక శక్తి వస్తుంది, మనకు అతీతమైంది, చూశారు కదా. ఇలా కెమెరా ముందు మాట్లాడుతుంటే మనం మాట్లాడడము మనం ఊకోవడము రెండింటికి అతీతంగా ఒక శక్తి వస్తుంది. అది ఒక పూనకం లాంటిది అనమాట. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్లో ఉండి పిచ్చి పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు, కలవరిస్తూ ఉంటారు, వారు పిచ్చిలో మాట్లాడుతూ ఉంటారు, దయ్యం బట్టి దయ్యం బట్టి ఆకాయాల్లో మాట్లాడుతూ ఉంటారు, చూసినావా? ఇది అలాంటిది అనమాట, అదొక ట్రాన్స్. సరే, అది మరో ప్రపంచం, ఊహల్లో. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే ఎగురుకుంటారు, దునుకుతూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళ ప్రియుడిని ఊహించుకొని ఆ ధ్యాసలో ఉంటారు వాళ్ళు, ఉండి నవ్వుకోవడం, వాళ్ళకి వాళ్ళే నవ్వుకోవడం, తుల్లుకోవడము చేస్తారు. ఇక కొందరు అయితే కలలు కంటూ ఉంటారు, ఆ ప్రియుడి ఫోటోలు చూస్తూ ఏకాంతంగా అతనితో మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నిజంగా ఉన్నట్టే. సరే, ఇగో ఇలాంటి ఒక ట్రాన్స్ అనేది మీరు వెళ్ళాలి కంటెంట్లో. వెళ్ళి అలా కంటెంట్ గురించి మాట్లాడుతూ ఉండండి, చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోండి, ఆఖరికి కెమెరాను మర్చిపోండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి, మరో ధ్యాసలోకి వెళ్ళి ఈ విధంగా కంటెంట్లో నిమగ్నమై దాని గురించి మాట్లాడండి. మాట్లాడడం కాదు, ఇది కలవరించడం లాంటిది అనమాట. చెప్పాను కదా, ప్రేయసి ప్రియులు తమను తాము మర్చిపోయి ప్రియుడు లేకున్నా ప్రియురాలు మాట్లాడుతూ ఉంటారు, చూసారా, అతనితో కలలు కంటూ. అగో అలా కంటెంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి కెమెరా ముందు. అంటే కెమెరాను మర్చిపోవాలి, చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి అందులో నిమగ్నమై దాని గురించి మీరు మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఊహల్లోకి వెళ్తాం, ఊహల్లో వెళ్తే మన ఊహలు మనకు మాత్రమే తెలుసు, కానీ పక్కన తెలుస్తాయా? తెలియదు. ఎందుకంటే మనకు అతీతమైనది ఊహ, మనం కాదు. మనం అంటే పక్కన తెలుస్తుంది, కానీ మనకు అతీతమైన ఆ ఊహ, మనకు అతీతమైన ఆనందం, సంతోషం, మనం నవ్వుకోవడము, ఏదో ఊహించుకోవడము చేస్తాం కదా, అవి పక్కన తెలియవు. అంతేందుకు బాధ ఉన్నది, మనం బాధపడుతూ మనలో మనం బాధపడుతూ మదన పడుతూ ఏడ్చుకున్నప్పుడు పక్కనకి అర్థమైద్దా, ఏదో ఎందుకు ఏడుస్తాను ఏమైందని అడుగుతారు, కానీ వాళ్ళకి రీజన్ తెలియదు కదా. సంతోషం అంతే, మనకు మనం పడుతూ ఉంటే అదొక కలల ప్రపంచం, అదొక ట్రాన్స్ అనమాట, అదొక ధ్యాస. అందులో మునిగిపోయి లీనమైపోయి మనకు మనం ఏడ్చుకోవడము, నవ్వుకోవడము, సంతోషపడము, మాట్లాడుకోవడం, కలవరించడం ఉంటుంది కదా. ఇప్పుడు పిచ్చి పెట్టిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు కదా. అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అలా మాట్లాడండి కెమెరా ముందు, మీరు అందులో లీనమై డీప్గా, అది తప్ప మరో ధ్యాస ఉండొద్దు. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నాం, మనం సినిమా చూస్తే సినిమా మీదనే ఏకాగ్రత పెడతాం కదా, సినిమానే దాని మీద. ఇప్పుడు సినిమా హాల్ పక్కన రోడ్లు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, అవన్నీ మనం మర్చిపోతాం కదా. ఒక సినిమానే ప్రపంచం అయిపోద్ది కదా మనకు చూసేటప్పుడు. ఇలాగే మీరు ఒక కంటెంట్ను వినేటప్పుడు ఇలాగే వినండి. సినిమాని ఎలా అయితే చూస్తామో ఆ విధంగానే కంటెంట్ను చదవండి, నేర్చుకోండి, వినండి. ఆ తర్వాత కెమెరా ముందు కూడా ఈ వినేటప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఎలా అయితే ధ్యాసను పెట్టి అందులో ట్రాన్స్లోకి వెళ్తామో, అలా ట్రాన్స్లోకి వెళ్ళి మీరు అలాగే మాట్లాడుతూ ఉండండి, అందులో లీనమై. అంటే కెమెరాను మర్చిపోండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి, చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి కలవరిస్తున్నట్టు అలా సబ్జెక్టును కలవరిస్తూ కలలు కంటూ ఊహించుకుంటూ అలా అందులో లీనమై మాట్లాడండి. అయితే రికార్డ్ ఎలా అవుతుంది అంటే మాత్రం అది మీరు తర్వాత చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మాట్లాడుతూ చూసుకుంటే మళ్ళీ వాస్తవ ప్రపంచంలోకి వస్తారు. కాబట్టి మాట్లాడలేరు, అలా మాట్లాడితే బాగుండదు, గుర్తుపెట్టుకోండి. ఇది కెమెరా ఉంది మాట్లాడే విధానం. మనం అప్పుడప్పుడు ఊహిస్తూ ఉంటాం, అవాస్తవమైన ప్రపంచంలో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ ఊహల్లోకి వెళ్తుంటాం. కానీ ఈ ఊహలు ఆలోచనలు అనేవి వాస్తవంగానే ఉంటూనే ఊహ ప్రపంచంలోకి వెళ్తాం. అంటే ఊహలో వాస్తవంగానే ఊహిస్తాం, వాస్తవంగానే ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా అవాస్తవమైన ఊహలు, అవాస్తవమైన మనము కావాలి. అంటే మనం కూడా అవాస్తవం కావాలి, ఊహలు అవాస్తవం కావాలి. అంటే ఇప్పుడు ఏడంతస్తుల గాలి మేడలు అంటారు, గాలిలో మేడలు ఉంటాయా? నిరాధారంగా ఉండవు కదా. అలాంటి అవాస్తవమైన ప్రపంచంలోకి వెళ్ళాలి. అవాస్తవమైన ఊహలు ఊహిస్తూ మనం అవాస్తవంగానే కావాలి. అంటే మనం కూడా మనల్ని మనం మర్చిపోవాలి, మనం అవాస్తవంగానే కావాలి మనం. కానీ అంటే మనం అవాస్తవం కావాలి, మన ఊహలు అవాస్తవం కావాలి, చూసారా? మనం అవాస్తవమై మన ఊహలు అవాస్తవం కావాలి. ఇప్పుడు పిచ్చోడు ఉన్నాడు, వాడు వాస్తవంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, మనిషి కూడా పిచ్చోడు అవుతాడు, వాడు మాట్లాడేది పిచ్చే, ఈ రెండు పిచ్చే కదా. అలా మంచి అనేదే ఉండదు కదా, వాడి మాటలో పిచ్చి ఉంటుంది, వాడు పిచ్చోడు, మన ఆలోచనలు పిచ్చివి, అంతా పిచ్చే కదా, రెండు పిచ్చే కదా. ఇలా అన్నట్టు మనం కూడా అవాస్తవంగా ఉండాలి, మనల్ని మనం మర్చిపోవాలి. ఒంటి మీద బట్టలు తీసేసినా కూడా మనం చూసుకోలేంత పిచ్చిగా కావాలంటే అవాస్తవం కావాలి. అలాగే మన ఆలోచనలు కూడా అలాంటివే కావాలి, వాస్తవం కావద్దు, విచక్షణ ఉండొద్దు.
ఒంటి మీద బట్టలు తీస్తే మనం తెలుసుకుని తప్పించాడు ఎట్లుంటాడో అలా ఆ గుణం కలిగిన ఆలోచనలు, అలాంటి ఆలోచనలు అలా కలిగి ఆ అనుభవాన్ని కలుగుతూ ఉండాలి. ఓకే, అలా మనల్ని మనం మర్చిపోయి మరో ఊహలోకి వెళ్ళిపోవాలి. అట్లా అనమాట. రెండు అవాస్తవంగా ఉండాలి. ఇలా వెళ్ళి మీరు కలలు కంటూ, అలాంటి కలలు కంటూ, అవాస్తవమైన కలలు కంటూ అవాస్తవంగా మాట్లాడుతూ ఉండాలి కెమెరా ముందు. అదనమాట కెమెరా ముందు మాట్లాడే విధానం. ఉదాహరణకి మనకు ఇప్పుడు ఒక చీకట్లో పోయినాం బా, ఒక 7 అంతస్తుల బంగ్లా పోయినాం, చీకటి ఎవ్వరు లేరు. అప్పుడు భయపడతాం కదా, పెద్దగా అరుస్తాం. ఎందుకు తెలుసా? ఆడ మనల్ని మనం మర్చిపోతాం. ఆడ మనం వాస్తవాన్ని మర్చిపోతాం. ఇక వాస్తవం అనేది ఉండదు. వాస్తవం అనేది అంటే విచక్షణ ఉంటుంది. మంచి చెడు ధైర్యం ఇవి ఉంటాయి కదా, అవి ఉండవు అక్కడ 7 అంతస్తుల బంగ్లాలో చీకట్లో ఉంటాయి. మనల్ని మనం మర్చిపోయి ఒక వెర్రికి లోనైతేనే అరుస్తాం. ఆ అరుపుడు కూడా తెలిసారు, అది కంట్రోల్ తప్పిన అరుపు అనమాట. పెద్దగా అరుస్తూ ఉంటాం. కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్ అయిపోతారు, చనిపోతారు. అలాగే అక్కడ మనసులో వచ్చే ఆలోచనలు కూడా, ఊహలు కూడా ఒక అవాస్తవమైనవి. అంటే దయ్యమో భూతమో మనకు అతీతమైంది కదా, మన కంట్రోల్లో లేని ఆలోచన, మన కంట్రోల్లో లేని భయం. అది దయ్యమో భూతమో, ఓ శక్తి ఏదో వస్తుంది, మనల్ని ఏదో చేస్తుంది, మనం ఏదో అయిపోతాం, మనం ఏదో మనకు తెలియదు. అలా మనల్ని మనం మర్చిపోతాం. ఇక కంట్రోల్ తప్పినది అన్నట్టు మనము, మనకు వచ్చే ఆలోచనలు, మన మనసు అంత కంట్రోల్ తప్పుతుంది. ఇగో ఇదన్నమాట, ఇది అవాస్తవం లాంటిది. ఇది కూడా అతీంద్రమైంది మనకు. మనము మన మనసు అతీంద్రం అయిపోతుంది, అంటే అవాస్తవానికి గురవుతుంది. ఇలాగే ప్రేమికులు లేకపోతే ఊహలో విహరించే వాళ్ళు కూడా, కలలు కనే వాళ్ళు, మనల్ని మనం మర్చిపోవాలి. ఇక్కడ మన మనసును మర్చిపోవాలి, మన ఆలోచనలు కూడా మర్చిపోయినే రావాలి. మన భావాలు, మన సంతోషం అంతా కూడా మనల్ని మర్చిపోయిన ప్రపంచంలోకి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా అలా వెళ్ళిపోయి మీరు కెమెరా ముందు మాట్లాడుతూ ఉండండి సబ్జెక్టు గురించి. అప్పుడు మీరు చక్కగా ఊహల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే వినేవాళ్ళు కూడా ఒక కథ చెప్పినట్టు ఉంటుంది. మీరు కూడా ఒక పూనకంలాగా ట్రాన్స్లోకి వెళ్ళి చెప్తూ ఉంటారనమాట. తర్వాత మీరు వాస్తవంలోకి వచ్చి కెమెరాని ఆఫ్ చేసుకోండి. అప్పుడు వినండి, మీరేం మాట్లాడలో మీకు కూడా తెలియదు. ఆ రికార్డులు ఎలా పడ్డదని తర్వాత చూసుకుంటారు. అది మీకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ఆడియనే అవుతారు ఆ వీడియోకి విన్న తర్వాత.